జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నమ్మకంతో గౌరవంతో మర్రి రాజశేఖర్కు ఎమ్మెల్సీ ఇస్తే రాజీనామా చేశారు. జగనన్న మాటే శిరోధారంగా నేను భావించాను. ఓడిపోయానని నన్ను విమర్శిస్తున్నారు. ఓడిపోవడం గురించి మర్రి రాజశేఖర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని విడదల రజని అన్నారు. మరి ఈ రోజున మర్రి రాజశేఖర్ గారు ఎమ్మెల్సీకి రాజీనామా చేయడం అంటే ఒకవేళ ఇది యాక్సెప్ట్ అయితే ఈ ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్సీ పదవి అనేది టీడీపీకి వెళుతుంది కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో నమ్మకంతో మీ మీద ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీని మీరు ఈరోజు రాజీనామా చేస్తే అది టీడీపీ అకౌంట్లోకి వెళుతుంది. ఈరోజు మనకు నంబర్స్ లేవు, వెరీ అన్ఫార్చునేట్, మనకు బలం లేదు. సో కాబట్టి అది తిరిగి మనకు రిటైన్ అవ్వదు. సో కాబట్టి అది టీడీపీ ఖాతాలోకి వెళుతుంది. అంటే ఇంత నమ్మకంతో ఇచ్చినటువంటి ఈ పదవిని నిజంగా మీరు నిలబెట్టుకొని ఉంటే మీ గౌరవం ఎంతలా పెరిగేది అనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి. బట్ ఇది జరిగింది. సో అయితే 2024లో ఇక్కడ 2019లో నేను పోటీ చేసి ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవట్లేదు. మా నాయకుడు దీవెనలతో, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల కష్టంతో, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల దీవెనతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది మొదటిసారిగా. ఆ తర్వాత పార్టీ అన్నాక పార్టీ యొక్క రాజకీయాల కోసం ఎన్నికల వ్యూహంలో భాగంగా పార్టీలు అన్నాక రకరకాల వ్యూహాలు ఉంటాయి. సో రకరకాల పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ని పార్టీ ట్రై చేస్తుంది. ఆ చేస్తున్నప్పుడు నన్ను మా పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయమని ఆదేశించడం జరిగింది. క్రమశిక్షణ కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను వారి మాటే శిరోధార్యం అనుకుని ఎదురు ఏమీ మాట్లాడకుండా నేను ఆ మాటని, ఆ ఆదేశాలని పాటించి నేను నా బాధ్యతగా నాకు ఇచ్చినటువంటి గుంటూరు వెస్ట్కు వెళ్ళి నేను పోటీ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు గుంటూరు వెస్ట్ గురించి. ఏ రోజు గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. వరుసగా మనం ఓడిపోతూ వస్తున్నాము. ఇక్కడ కూడా వరుసగా మనం ఓడిపోతూ వస్తే ఇక్కడ ఒక గెలుపు బావుటాన్ని మనం ఇక్కడ ఎగరేసాం. అక్కడ కూడా గుంటూరు వెస్ట్ని ఎలాగైనా సరే పార్టీని స్ట్రెంగ్తన్ చేయాలి, అక్కడ కూడా మనం గెలుపు కైవసం చేసుకోవాలనే ఒక ఆలోచనతో పార్టీ ఏదైతే ఆదేశించిందో ఆ యొక్క బాధ్యత మీద నేను గుంటూరు వెస్ట్కి నేను వెళ్ళి పోటీ చేయడం జరిగింది. ఇక్కడ నా మనసులో బాధ అనిపిస్తూ ఉండేది. ఎందుకంటే నా నియోజకవర్గం, మా నియోజకవర్గం చిల్లూరుపేట, ఇక్కడున్నటువంటి మా నాయకులు, ఇక్కడున్నటువంటి మా కార్యకర్తలు, ఇక్కడ నన్ను దీవించినటువంటి ప్రజల్ని, నా సొంత నియోజకవర్గాన్ని వదిలి నేను వెళ్లాల్సి వస్తుంది అనేటువంటి బాధ నాలో ఉన్నప్పటికీ నేను మా నాయకుడు మాటే శిరోధారంగా భావించాను కాబట్టి నేను అక్కడికి వెళ్ళి పోటీ చేయడం జరిగింది. అయితే ఇన్ జనరల్గా మనం అనుకుంటూ ఉంటాం కదా, ఏదైనా మంచి జరిగితే మన అదృష్టమని, ఇంకోలా ఉంటే ఏదో మన దురదృష్టమని. అయితే ఇక్కడ మీ అందరినీ కూడా వదిలి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, మీ అందరి గురించి నేను ఆలోచించినప్పుడు, నా సొంత నియోజకవర్గం అని నా మనసుకు బాధ అనిపించినప్పుడు, ఇది నేను ఎవరిని అనట్లేదండి, ఇది కేవలం నా దురదృష్టం అనుకున్నాను. నేను నా బాడ్లకు అనుకున్నా, ఏదో మిస్ఫార్చ్యూన్ అనుకున్నా. అయినా మా నాయకుడు జగనన్న మాటే నాకు వేదంగా నేను భావించి నేను అక్కడికి వెళ్ళి పోటీ చేయడం జరిగింది. పదే పదే రాజశేఖర్ గారు అంటున్నారు అన్ని వేలతో ఓడిపోయింది, ఇన్ని వేలతో ఓడిపోయిందని. గెలుపు ఓటమిల గురించి మీరు మాట్లాడుతున్నారా రాజశేఖర్ గారు? చెప్పండి. అయితే గెలుపు ఓటం అనేది సహజం. నేను గర్వంగా చెప్తా ఉన్నా, మేము 2019లో అధికారంలోకి వచ్చాక మంచి చేసి మేము ఓడిపోయాం. ప్రజలకు మంచి చేసి మేము ఓడిపోయాం. టెక్నికల్గా మాట్లాడితే రకరకాల కారణాలు ఉన్నాయి, అదో ఇదో ఏదో అని మనం అనొచ్చు. బట్ ఎవిడెన్సెస్ లేవు కాబట్టి నేను అది చెప్పలేను. కాబట్టి మంచి చేసి మేము ఓడిపోయామని మేము గర్వంగానే చెప్పుకుంటాం. ఆ తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా మాట్లాడి మళ్ళా తిరిగి
నా సొంత నియోజకవర్గానికి, మా చిలకలూరుపేట నియోజకవర్గానికి నన్ను పంపిస్తున్నానని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను మా నాయకుడు ఆ రోజు చెప్పిన మాట నేను కాదనలేదు. ఈ రోజు చెప్పినటువంటి మాటలకు కూడా కట్టుబడి నేను నా నియోజకవర్గానికి వస్తున్నందుకు నేను సంతోషించాను. ఇక్కడ ప్రజలకి, ఇక్కడ ఉన్నటువంటి మా నాయకుల్ని, ఇక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తల్ని రిప్రజెంట్ చేస్తున్నందుకు చేసే అవకాశం నాకు దొరికినందుకు నా అదృష్టంగా భావిస్తాను. మా నాయకుడు ఏం చెప్తే అది క్రమశిక్షణతో చేయడమే మాకు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఎందుకు అని అడుగుతున్నారు కాబట్టి నేను మీ ద్వారా ప్రజలకు, వారికి నేను స్పష్టతనివ్వాలనుకున్నాను. అంతేకాకుండా 2004 ఎన్నికల్లో కాంగ్రెస్లో సీటు రాక మర్రి రాజశేఖర్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పార్టీని కూడా కాదని ఆయనకి మద్దతు ఇచ్చారు. వైఎస్ జగన్ 2014లో చిలకలూరిపేట నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చినా ఆయన ఓడిపోయారు. ఓడిపోయినా కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పదవిలో మర్రి రాజశేఖర్ రెడ్డి గారినే కొనసాగించారు. 2019లో రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు ఇవ్వడమే కాక ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మాజీ మంత్రి చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విడదల రజని అన్నారు. ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చిలకలూరుపేటకి ఎన్నికల క్యాంపెయిన్ కి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి హస్తం గుర్తుకు కాకుండా ఇక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నటువంటి మర్రి రాజశేఖర్ గారికే ఓటేయమని ఇక్కడున్నటువంటి ప్రజల్ని ఆ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కోరడం జరిగింది. అప్పుడు ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా నిలబడ్డటువంటి మర్రి రాజశేఖర్ గారు 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చింది. ఇక్కడ మర్రి రాజశేఖర్ గారు ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ వారి గౌరవానికి ఎక్కడ కూడా తగ్గింపు అనేది జరగలేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లోనే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ బాధ్యతలు కూడా మర్రి రాజశేఖర్ గారికి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే తమని నమ్ముకొని అడుగు వేశారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారికి ఇచ్చినటువంటి గౌరవం అని గుర్తు చేస్తా ఉన్నాను. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి మర్రి రాజశేఖర్ గారు పోటీ చేసేటువంటి అవకాశం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అప్పుడు కూడా మర్రి రాజశేఖర్ గారు ఓడిపోయారు. ఆ తర్వాత ఓడిపోయినా కూడా ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పదవి ఉందో ఆ పదవిని జగన్మోహన్ రెడ్డి గారు మర్రి రాజశేఖర్కి కొనసాగించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ అప్పుడు కూడా మర్రి రాజశేఖర్ గారికి ఎంతో కీలకమైనటువంటి రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల్ని మర్రి రాజశేఖర్ గారికి ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవించింది ఆఫ్టర్ ఎలక్షన్ కూడా. ఆ తర్వాత వారికి మర్రి రాజశేఖర్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి శాసన మండలికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం జరిగింది. ఇది మర్రి రాజశేఖర్ గారికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గౌరవం అని గుర్తు చేస్తున్నాను. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.